ఆంధ్రాలో టమోటా రైతు మరొకసారి ఇరకాటంలో పడ్డారు. మొన్ననే నేను చెప్పా, ఎండాకాలంలో 80 రూపాయలకి వెళ్ళింది, 100 రూపాయలకి వెళ్ళింది అంటే మళ్ళీ టమోటా ఉల్లిపాయల గురించి కథలు రాస్తారు. ఆ తర్వాత అందరు రైతులు అదే సాగు చేస్తారు. ఆ తర్వాత ఒక్కసారిగా డౌన్ అయిపోతుంది చూసుకోండి అని చెప్పేసి. ఎందుకంటే ఎండాకాలం అప్పుడు కాస్త వాటర్ లేకపోవడం వలన పంటలు పండవు, కూరగాయలు లాంటివి ఇబ్బంది అవుతాయి. టమోటా ఆ ఎండాకాలం ఎండింగ్ సందర్భానికి వచ్చేటప్పటికి దెబ్బతింటారు. అప్పుడు రైతులందరూ కూడా టమోటా మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. టమోటా రేట్ ఎక్కువ వచ్చింది కదా అని. మనకంతా ఏంటంటే మోస విధానం కదా, అందరూ మన పక్కనోడు ఏం చేస్తే అదే చేయాలన్నటువంటి రూట్లో వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ టమోటాకి సంబంధించి ఇప్పుడు 10 రూపాయలకి పడిపోయిందట అనంతపురం ఆ ప్రాంతంలో. ఒక్కసారిగా గొల్లుమంటాం అన్నటువంటిది. మొన్నేమో రాలిపోయి గొల్లుమన్నారు, ఇప్పుడేమో 10 రూపాయలకి పడిపోయి, ఏదైతే మార్కెట్ యార్డుల దగ్గర డబ్బులు దందాలు వసూలు చేయడము ఆపలేదు స్టిల్ నౌ. అదే సందర్భంలో పైగా ఏది వ్యాపారస్తుల లారీల సంఘం వైపు నుంచి ఒకటి, అటువైపు నుంచి ఒకటి, 2 రకాల దందా ఆర్ చందా వసూలు అవుతుంది. మూడవది ఇటు పక్కన రేటు పతనం అవుతుంది, విలవిల్లాడటం రైతు వంతు అవుతుంది.